అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పిజ్జాని ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాను. అది కూడా ఎలాంటి ఈస్ట్ను వాడకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేయబోతున్నాను. మనం బయట కొనే పిజ్జాని 1-2 పీసెస్ మాత్రమే తినగలుగుతాం కదా. సో అదే మనం చేసే హోమ్ మేడ్ పిజ్జాని ఒక పర్సన్ కంప్లీట్ పిజ్జాని లాగించేస్తారు. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం నేను 2 కప్స్ మైదా పిండిని, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం సాఫ్ట్ డౌ లాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఈ 2 కప్స్ ఫ్లోర్కి నాకు ఆల్మోస్ట్ 3/4 కప్పు వరకు వాటర్ అనేవి సరిపోయాయి. సో దీన్ని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని చేతిలో వేసుకొని ఈ డౌని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను మనకు అందుబాటులో ఉండే వెజిటేబుల్స్ని నేను పిజ్జా పైన టాపింగ్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక క్యాప్సికమ్, టమాటో, అలాగే ఒక ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 3 స్లైసెస్ వరకు చీజ్ని వాడుతున్నాను. ఇది అమూల్ చీజ్. సో నెక్స్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మన ఎయిర్ గ్యాప్స్ ఫిల్ అయ్యి మంచిగా నానిపోయింది. సో చూసుకోవచ్చు మనం ఎలాంటి ఈస్ట్ని వాడకుండా ఎంత సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూస్తుంటే అర్థమవుతుంది కదా. సో హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో అయితే. ఇక్కడ నేను వాడే 2 కప్స్ మైదా పిండికి ఒక 2 మీడియం సైజు పిజ్జాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతీ కంటే కొంచెం మందంగా ఉండే విధంగా రోల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసేసుకొని తర్వాత నేను ఇందులోకి ఒక స్లైస్ అమూల్ చీజ్ని మధ్యలోకి పెట్టేసి 4 సైడ్స్ కూడా క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి మళ్ళీ కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ రౌండ్ షేప్ వచ్చేంత వరకు మనం మంచిగా రోల్ చేసుకోవాలి. మీరు ఇందులోకి చీజ్ని యాడ్ చేసుకోకుండా కూడా నార్మల్ బేస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 1/2 ఇంచు మంద ఉండే విధంగా మనం చూసుకోవాలి. సో దీన్ని వేడి పెనం మీద ఒకవైపు 30 సెకండ్స్ కాల్చుకున్న తర్వాత టర్న్ చేసి ఇంకొక వైపు కూడా ఒక 30 సెకండ్స్ పాటు మనం దీన్ని కాల్చుకోవాలి. సో దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిపైన ఫోర్క్తో ఇలా చిన్న ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సాస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 5 మీడియం సైజు టొమాటోస్ని తీసుకున్నాను. బాగా పండినవి అయితే బాగుంటాయి. సో ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని మనం బాయిల్ అవుతున్న వాటర్లోకి వీటిని యాడ్ చేసుకోవాలి. సో అప్పుడైతే తొందరగా బాయిల్ అయిపోతాయి. సో కంప్లీట్గా చల్లారిన తర్వాత దీనిపైన ఉండే పొట్టును తీసేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది. తర్వాత వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే బయట కూడా చాలా బ్రాండ్స్ పిజ్జా సాస్లు కూడా దొరుకుతాయి కదా. సో ఇన్స్టెంట్గా తెచ్చుకొని అలా అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వాడుతున్నాను. దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక 1/2 ఆనియన్ని ఇందులోకి వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఓరిగానోకు బదులుగా ఇలా కసూరి మేతిని 1 టేబుల్ స్పూన్ వరకు చేతిలోకి తీసుకొని ఇలా నలిపి అందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులోకి వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు 5 to 10 మినిట్స్ లోపే పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీనిపైనే కడాయి పెట్టేసుకొని పిజ్జాని బేక్ చేసుకోవడానికి మనం ఫ్రీ హీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 to 20 డేస్ పాటు నిల్వ చేసుకోవచ్చు. అదే బయట అయితే 2-3 డేస్ కంటే ఎక్కువ రోజులు ఉండదు. సో దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ తీసేసుకొని దానిపైన ఈ టమాటో సాస్ని అప్లై చేయాలి, పిజ్జా సాస్ని. సో ఈ విధంగా ఈవెన్గా కంప్లీట్గా ఇలా అప్లై చేసేసి దానిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా మంచిగా పెట్టేసుకోవాలి.
మీరు ఈ పిజ్జా బేస్తోనే పన్నీర్ పిజ్జాని, చికెన్ పిజ్జాని, ఈ విధంగా ఎన్నో రకాలైన పిజ్జాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇలా చీజ్ స్లైసెస్ తీసుకున్నాను కదా, వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్న కడాయిలోకి ఒక స్టాండ్ని పెట్టేసి దానిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ని కూడా పెట్టేయాలి. సో ఒక 15 to 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం ఇలా బేక్ చేసుకుంటే ఒక 20 మినిట్స్లో ఈజీగా టేస్టీగా పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. సో మనకు కింద ఏమాత్రం కూడా మాడకుండా చాలా చక్కగా బేక్ అయిపోయింది. సో చాలా ఈజీ, చాలా టేస్టీ. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ ఆ టేస్ట్ ముందు ఆ శ్రమను కూడా మర్చిపోతాం, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు అలా బయట ఆర్డర్ చేసుకోకుండా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి. చాలా హెల్తీ, చాలా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలా చేశానో లేదో ఇలా పిజ్జా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అంత టేస్టీగా ఉంది. సో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.